డెలివరీ చేస్తూ ఉన్నాం, సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాను, ఎవరు కూడా మీరు ఎంతైతే అవసరమో అంత తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, స్టాక్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, సఫిషియంట్ స్టాక్స్ ఉన్నాయి. ఎవరు పానిక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి మీకు కావాల్సినంత, మీకు అవసరం ఉన్నంత సప్లై చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, టీవీ ఇప్పితే సంధిల గురించి మాట్లాడుతున్నారు, షిప్పుల గురించి మాట్లాడుతున్నారు. మన షిప్పులు కూడా ఎన్నో అయిపోయిన విషయం కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఈరోజు దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు మనకు 88% మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా పాపులేషన్ కూడా ప్రపంచంలో ఎక్కువ. మనకు అన్ని రకాలుగా సామాన్యంగా ఒక చిన్న స్కూటర్ ఉన్నా, ఇంట్లో ఒక ఉద్యోగం అయినా, ప్రైవేట్ అయినా, సెక్టార్ ఏదైనా కూడా అందరినీ కూడా మనము ఈ యొక్క సెక్టార్లో వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూడాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చూస్తున్నాం. దయచేసి మీరు కూడా, నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, మీరు ఏ క్లారిఫికేషన్ అయినా తీసుకోండి. భారత ప్రభుత్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దయచేసి దీని మీద ప్రజల్లో విశ్వాసం పెంచి ఏదైతే డబల్ కన్జ్యూమ్ అవుతుందో దాని నుంచి మనం బయటపడాలని, అందరికీ అందుబాటులో కావలసినటువంటి ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా అందరి సహాయ సహకారం కావాలని కోరుతా ఉన్నాను. ఎన్ని నెలలైనా అవసరం లేదు కదా, ఇస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా ప్రాబ్లం ఉందని. అది మనం సృష్టించే సమస్య కాదు, అది భారత ప్రభుత్వ అంతరంగిక సమస్య కాదు. మనం 88% ఇతర దేశాలను తెచ్చుకుంటున్నాం. कितने दिन का निल्वा है स्टॉक्स देश में, तेलंगाना में? तेलंगाना में जो हमारे पास जो लोकेशंस पे है 7 दिन का स्टॉक अवेलेबल है, लेकिन साथ में हमारे सारे जो टर्मिनल्स हैं वो पाइपलाइन से जुड़े हुए हैं. वहाँ से प्रोडक्ट रिफाइनरी से और कोस्टल मूवमेंट से आता है, तो सब प्रोडक्ट इज अवेलेबल, प्रोडक्ट इज नो शॉर्टेज. बल्क यूसेज बढ़ गया क्या, कोई कम हो गया? 16 थोड़ा सा बल्क यूजेज में हम लोग के पास जो डायरेक्ट सेल्स है उसमें थोड़ा सा गिरावट आया है. हम लोग बल्क कस्टमर से लगातार बात कर रहे हैं कि आप डायरेक्ट कंपनी से ही लें, क्योंकि वो अगर बल्क कस्टमर नहीं लेगा दो ही ऑप्शन हो सकते हैं, या तो अपनी इंडस्ट्री बंद करेगा या वो रिटेल आउटलेट से लेने की कोशिश करेगा. बल्क यूजर्स ఉన్నారో, బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇండెంట్ పెడితే వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు పెరిగిన రేట్ ప్రకారము, ఎందుకంటే సబ్సిడీ ఉన్నటువంటి దృష్టి పెట్టుకొని సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కావద్దు భవిష్యత్తు దృష్టి అన్న దాంట్లో కొద్దిగా సబ్సిడీ వాళ్ళకు తగ్గించి వాళ్ళకు కొంత రేట్ పెంచడం జరిగింది. వాళ్ళు బుక్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కామన్ కన్జ్యూమర్కి ఇచ్చేటువంటి ప్రొడక్ట్ అన్ని డిఫరెంట్ రీజన్స్ తీసుకెళ్తున్నారు. అది దాని కారణం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అన్నీ కూడా ప్రతి పెట్రోల్ పంపులో అందరు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ పెట్రోల్ పంపులో ఎంత స్టాక్ ఉంది, ఎంత ఈరోజు ఆ యొక్క సేల్స్లో చేశారు, ఎంతమందికి చేశారు అనేది కూడా డాటా మా కంపెనీలు కూర్చొని చూడవచ్చు. మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఎవ్వరు కూడా పొరపాటు జరగడానికి లేదు. తీసుకెళ్ళి బయటికి వెళ్ళి పక్కకి వెళ్ళి ఏమైనా వచ్చి మళ్ళీ తీసుకుపోవచ్చు సేమ్ పర్సన్ వచ్చి. కానీ చేసేటప్పుడు మాత్రం పూछते कितना